కాంగ్రెస్ నాయకులు తమ చరిత్రను మర్చిపోయి బీజేపీపై విమర్శలు చేయడం దురదృష్టకరమని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గుజరాత్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి హానికరమైన వాది లాంటిదని ఆయన విమర్శించారు. గత 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి గారు మొన్న గుజరాత్ వెళ్ళడం జరిగింది. నిన్న ఏఐసిసి మీటింగ్లో తన సబర్మతి ఆశ్రమం వెళ్ళిన తర్వాత సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చూసి తనకేం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. తను ఏం మాట్లాడిందో మీరు చూసి నిన్న బ్రిటిష్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కన్నా బ్రిటిష్ వాళ్ళు బెస్ట్ అనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ కరోనా కలిపితేనే కాంగ్రెస్ పార్టీ తయారైంది. అదేవిధంగా 1885లో డిసెంబర్ 28 రోజు బ్రిటిష్ అధికారి ఏవో హోమ్ పార్టీ స్థాపించింది. మరి దాన్ని బట్టి ఆలోచిస్తుండేమో వాళ్ళకన్నా వీళ్ళు బెస్ట్ అని. బ్రిటిష్ వాళ్ళు బుల్లోడ్తో పరిపాలించారు. భారతీయ జనతా పార్టీ బ్యాలెట్తో పరిపాలిస్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. గత 2 టర్ముల తర్వాత మూడోసారి అధికారాన్ని కట్టబెట్టిన నరేంద్ర మోడీ గారికి దేశం కోసం ధర్మం కోసానికి ఆయన పాటుపడుతూ ఉన్నారు. 2023లో అసెంబ్లీ కామారెడ్డి అసెంబ్లీలో ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఓడగొట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 2024లో మరి సీఎం అయిన తర్వాత దినదినం ఆయన కాంగ్రెస్ పార్టీలో పట్టుకోల్పోతూ ఉన్నాడు. ప్రజల పాలన పట్టుకోల్పోయిన 5 నెలలకే పట్టుకోల్పోయిన తర్వాత మల్కాజ్గిరిలో ఓడగొట్టడం జరిగింది. మహబూబ్నగర్లో ఓడగొట్టడం జరిగింది. అదేవిధంగా తను కొడంగల్లో ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లాకు చేవెళ్ళ పార్లమెంట్లో అక్కడికి కూడా ఓడగొట్టి 8 పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది. ఉన్న 17 సీట్లో ఒక ఎంఐఎం సీట్ గెలిస్తే సగం మేము గెలిచినా కానీ మరి అర్థమైతే లేదా ఏ విధంగా అడుగుపెట్టనియవు. మరి ఆలోచించి మాట్లాడితే అర్థం లేకుండా మాట్లాడతాం. 35% సగం మేము సీట్లు గెలిచి 35% మాకు ఓటు సాధించడం జరిగింది. అదేవిధంగా మరి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలించి ఎంత దోసుకుపోయారు తెలియదా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. 15 సంవత్సరాలు అయింది పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. 15 నెలల్లో కూడా 23లో ఓడిపోవడం, 24లో ఓడిపోవడం, 25లో 3 ఎమ్మెల్సీ సీట్లు వచ్చినప్పుడు 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఉత్తర తెలంగాణలో 4 ఉమ్మడి జిల్లాల్లో 6 పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ను ఓడగొట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ. మీరు తెలుసుకొని మాట్లాడండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీపై పెరుగుతున్న విశ్వాసాన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు. ఏ విధంగా విశ్వాసం ఎంత పెరుగుతుందంటే మొన్న మేధావులు చూసిరు. గవర్నమెంట్ ఉన్నాక ఎన్ని ప్రబోధాలు పెట్టిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం బాగుపడుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ప్రపంచంలో పోటీ పడలేదు. పోటీ పడిన ఘనత
నరేంద్ర మోడీ గారు దక్కింది. ఇప్పుడు మా ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం. మీరు చూడండి, గత 2004 నుండి 2014 వరకు భారతీయ జనతా పార్టీ 2014 నుండి 2024 వరకు మనలో మన పోటీ కాదు, మన ప్రపంచంతో పోటీ 5వ ఆర్థిక దేశం కింద తీర్చిద ఘనత మోదీ గారిది. అదేవిధంగా తను ఒకటే కమిట్మెంట్ ఇచ్చింది, రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దాం అని ఘనత ఇచ్చాడు. మొన్నటికి మొన్న మీరు చూసారు, ట్రంప్ వేరే వివిధ దేశాలకు ఎంత ట్యాక్స్ వేసినా కానీ, చైనాకు 104% ట్యాక్స్ వేసినా కానీ మనకు 26% వేసిన ఇంకా రండి మేము మాట్లాడతామండి అంటే మనం చూసి భయపడతా ఉన్నాం. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. అదేవిధంగా సీఎం గారు అన్నీ మహారాష్ట్ర పోయిండు, ఢిల్లీ పోయిండు, హర్యానా పోయిండు. ఏమైందో మీరు అందరు తెలుసు. ఏది గెలిచింది? భారతీయ జనతా పార్టీ గెలిచింది. అయినా కానీ అర్థమవుతలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి నో విజన్ నో మిషన్. ఆడ 3G పాలన నడుస్తుంది, నరేంద్ర మోడీ గారి 5G ప్లాన్ నడుస్తుంది. 3G అంటే మీకు అర్థమైంది ఆల్రెడీ అందరికీ. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే 2004 నుండి 2014 వరకు కేవలం 2,90,00,000 ఉద్యోగాలు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. 2014 నుండి 2024 వరకు 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఒకటేసారి మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా మేము గెలిచి చెప్తా ఉన్నాం. ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా మీరు ఫిలప్ చేయకపోవడం మొన్న ప్రజలు విశ్వాసం కోల్పోయింది మీకు అర్థమవుతా ఉన్నది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాయడం ఖాయం. మొత్తం మేధావులు ఎప్పుడైతే టర్న్ అయినో ఇప్పుడు ఎలక్షన్లో హైదరాబాదు ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి పార్టీ మీరు ఎమ్మెల్సీ నిలబెట్టకపోవడం కారణమైంది మీకు మజ్లిస్ సపోర్ట్ చేసుకుంటా ఆ దారిని కూడా లేదు నిలబెట్టడానికి. గత ఎలక్షన్లో కూడా మీరు నిలబెట్టలేరు. 2 టీచర్స్ ఎమ్మెల్సీలో నిలబెట్టలేరు. ఇప్పుడు కూడా నిలబెడతలేరు. అంటే ఓడిపోతామని భయంతో మీరు నిలబెడతలేరు. దేశం కోసం ధర్మం కోసం పాటుపడేది భారతీయ జనతా పార్టీ. రాబోయేది 100% భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటానని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.